ఫ్రీ కప్పుకోవచ్చు. ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఫోటోలు దిగురి నిమ్మతంగా. దీని గురించి కూడా గుడి ఉందని చెప్పి కొన్ని రిక్వెస్ట్ చేసి కాలేజీ కొంచెం కృష్ణా గుల్దా ముందు మేడం పైన వెయ్యి లీటర్ల కన్నా ఎక్కువ పైన ఒక 1000 లీటర్ కింద ఒక 1000 లీటర్ అంతకన్నా ఛాన్స్ లేదు. రిమైనింగ్ మాకు ఆల్టర్నేటివ్ వస్తుంది. ఇది ఒక వెసులుబాటు. మనం అడిగినంత చెప్పినందుకు హాఫ్ అన్ అవర్ టైం పెంచారు. సమస్యలు కూడా అంతే ముఖ్యం. ఈరోజు ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ రాగానే 9 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పే నాదుడే దిక్కు లేకుండా పోయినారు. ఈరోజు రైతులు చనిపోతూ ఉంటే కనీసం రైతు కుటుంబాలకి మీరు తొందరపడకండి, రైతులు భరోసాగా ఉండండి అని చెప్పే నాదుడే లేకుండా పోయినారు. ఈరోజు రైతుల పంటలు ఎండిపోతుంటే కనీసం చూడడానికి తీరిక లేని ప్రభుత్వ పెద్దలు ఈరోజు ప్రభుత్వంలో పాలన చేస్తూ ఉన్నారు. రేపు ఇంకొక 1 మంత్ అయితే కాలేజెస్ స్కూల్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది కూడా లేకుండా పోయింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పాలన మీద కూడా దృష్టి పెట్టండి, పాలన గాలికి వదిలేదని రిక్వెస్ట్ చేస్తున్నాను. సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో మంచినీటికి సమస్య లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టారు కేసీఆర్ గారు. ఆ రోజు బట్ మిషన్ భగీరథ అని ఏదైతే పేరు పెట్టారో భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ అనే ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు, రైతుకు సాగునీరు ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు ఒక విజన్తో పనిచేస్తున్నారు కేసీఆర్ గారు. 3 నెలలు అయిపోతుంది, 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మార్పు తీసుకొస్తామని మార్పు తీసుకురావాలని వచ్చారు, మార్పు తీసుకొచ్చారని స్పష్టంగా కింద కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితులలో కనీసం ప్రభుత్వం నుండి రివ్యూ ఉండదు, డైరెక్షన్ ఉండదు. ఎవరి కష్టాలు వాళ్ళే పడుతూ ఉన్నారు, ఎవరి తంటాలు వాళ్ళే పడుతూ ఉన్నారు, ఎవరిని అడగాలో తెలియదు, ఏ అధికారి స్పందించారు, ఏ క్లారిటీ లేకుండా పోయింది. ఎక్కడైనా కాలనీలో ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను అల్మాస్గూడకి, దాదాపుగా 30 కాలనీలు చుట్టుపక్కల. వీళ్ళందరికీ కూడా ఈరోజు వస్తున్న వాటర్ కూడా ప్రెషర్ లేకుండా వస్తూ ఉంది. దాని తర్వాత కనీసం దాన్ని వారంకి ఒకసారి వస్తూ ఉంది. దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఉన్న బోర్లు ఎండిపోయినాయి కాలనీలలో అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజే ప్లాన్తో మన దగ్గర మహేష్ నియోజకవర్గంలో ఈ రిజర్వాయర్లు కట్టి ఒక 10 రిజర్వాయర్లు ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక 9 నుండి 10 రిజర్వాయర్లు కట్టడం మొదలుపెట్టినాం. రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోతే కాలనీ వాళ్ళకి వాటర్ సమస్య లేకుండా ఉంటుందని ఆలోచనతో కట్టడం జరిగింది. వీటిని తొందరగా పూర్తి చేయాలని అధికారులకు కూడా కోరడం జరిగింది. మీన్వై అంత లోపల కనీసం పైప్ లైన్లు వేసుకొచ్చాం కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఇది పైనున్న అధికార యంత్రాంగానికి పైనున్న ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి. ఎక్కడైనా కాలనీలలో ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా బోర్లు డ్రిల్ చేయమని. ఎందుకంటే ఇప్పటివరకు బోర్లు వద్దనుకున్నాం మనము. కాబట్టి మళ్ళీ అధికారులకు పైకి వెళ్ళి ప్రభుత్వం నుండి డైరెక్షన్ వస్తేనే బోర్లు వేయడానికి అవకాశం ఉంటుంది. బోర్లు లేని పక్షంలో ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు ట్యాంకర్లు కొనాల్సి వస్తుంది, కొత్త ట్యాంకర్లను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అదంతా కూడా యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డైరెక్షన్తో కిందున్న అధికారులు కూడా అట్లీస్ట్ కార్పొరేషన్ లెవెల్లో ఉన్న కమిషనర్ వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ చేసుకొని వాటర్ ప్రాబ్లం లేకుండా
ఓపెన్ ప్లేస్లో కానీ పార్కులలో కానీ బోర్లు డ్రిల్ చేసి బోర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం ఒకటి, పాత బోర్లు ఉంటే వాటిని కూడా డ్రిల్ చేసి మళ్ళీ మోటార్లు వేసి సప్లై చేయడం ఒకటి, లేదా ఒకవేళ మోటార్లు ఉండి బోర్ ఉండి లైన్ ఏదైనా డిస్టర్బ్ అయి ఉంటే దాన్ని కూడా చేసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే May 13th అయిపోతుంది. ఇమీడియట్గా ఇప్పుడు ఆఫీసర్లని కోడ్ ఉంది కాబట్టి పిలవలేదు కాబట్టి పిలవలేకపోయినాం. అయినా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చున్నాం. వీలైనంత తొందరలో ఈ వారం 10 రోజులలో ఒక సమస్యకు సాల్వ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, సంతోషం. ఎన్నికలలో ఎవరి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటాం, ఎవరి పార్టీకి వాళ్ళని ఓటు వేయమని అడుగుతూ ఉంటాం. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒకటి మర్చిపోద్దు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నానే ఆలోచన మర్చిపోయి PCC ప్రెసిడెంట్గానే పనిచేస్తూ ఉన్నారు. మీరు PCC ప్రెసిడెంట్తో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని దయచేసి మర్చిపోద్దండి ముఖ్యమంత్రి గారు అని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బాధ్యత ఈ రాష్ట్రంలో ఈరోజు మంచినీటి సమస్య తీవ్రంగా వచ్చింది, ఎక్కడ ఉంది ఎట్లా ఉందని డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సమస్య తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత 4 నెలల నుండి చూస్తూ ఉంటే డ్యూయల్ రోల్ పోషిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ పార్టీ అధ్యక్షుడిగానే గేట్లు తెరవడంతో పాటు పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలన మీద లేదనిపిస్తుంది. పాలనను గాలికి వదిలేశారు, ఇప్పటికీ అస్తవ్యస్తమైంది. దయచేసి ఇప్పటికైనా అటెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా పాలనను అందించినారు. ఎప్పుడైనా సమ్మర్లో సమస్య వచ్చిందా, కరెంట్ ప్రాబ్లం ఎక్కడైనా వచ్చిందా, రైతుల పంటలు ఎక్కడైనా ఎండిపోయినాయా? కానీ ఈరోజు ఏ విధంగా ఉంది కింద పరిస్థితిని దయచేసి గమనించి మొన్న ఎన్నికల్లో జరిగినట్టు కాకుండా ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపీ క్యాండిడేట్లుగా గెలిపించండి. తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది ఒక బీఆర్ఎస్ పార్టీని. దయచేసి ప్రజలందరూ ఆలోచించి, ఈరోజు నేషనల్ పార్టీస్ అవి 2 పార్టీసే ఉండాలి, పార్లమెంట్లో ఏమీ లేదు. పార్లమెంట్లో మన గొంతు గట్టిగా వినిపించాలంటే అదొక కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ గెలిపించమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.